ఆటోనికి వాడు పైసలు ఇస్తాడు, ఈడు పైసలు ఇస్తాడు, మేము సాయం చేస్తున్నాం కేసీఆర్ గారు టీవీలో చెప్తుంది. ఇంతవరకు 1 రూపాయి ముట్టింది లేదు. 10 కిలోల బియ్యం ఇచ్చిన నాదులు లేడు. భార్య పిల్లలను పెట్టుకొని రోడ్ల మీద ఎట్లా బతకాలి? రేషన్ కార్డుల ఆఫీసుల్లో చుట్టూ తిరుగుతాం ఇక కాగితాలు పట్టుకొని. ఎక్కడ పోయినా ఏ నాయకుడు పోయినా కేసీఆర్ ఇవి ఇస్తున్నాం అంటే ఆఫీసుల కాడికి రేషన్ కార్డులో పోతే రేషన్ ఇచ్చేటోళ్ళు లేదు. రేషన్ షాప్ పోతే ఏమంటున్నారు, ఇప్పటికే ప్రతి ఒక్కరి అకౌంట్ లో 1500 వేస్తున్నాం అంటున్నారు, రేషన్ బియ్యం ఇస్తున్నా అంటున్నారు. ఎట్లా? 1 రూపాయి పడలేదు భయ్య, 1 రూపాయి పడలే. మాకు ఎవరు 1 రూపాయి సాయం చేసిన లేదు. బియ్యం కూడా ఇవ్వలేదు. ఇక కార్డులు పట్టుకొని రోజు తిరుగుతాం. అంబర్పేట, ఉప్పలు, రమ్మంతో జిహెచ్ఎం షాప్స్ కాడికి పోతే మేము ఇయ్యం రేషన్, మా కేసీఆర్ గారు చెప్పిన వాళ్ళకే ఇస్తాం అని చెప్పి కాగితాలు తీసుకొని రాసి చెత్త కుప్పలు పడేస్తాం. మీకు ఫోన్ నెంబర్ రాసి ఇచ్చా, మీకు వచ్చే నమ్మకం లేదని చెప్తుంది. దయచేసి దండం పెట్టి చెప్తున్నా, నాకు కనీసం మీ మీడియా వాళ్ళ మమ్మల్ని అర్థం చేసుకుని మా గోడు, మా బాధ, మా పిల్లల ఉసురు, మా పిల్లల బాధ ఆ గవర్నమెంట్ కి తెలియజేయండి అన్న. ఒక్కదన్నా దయచేసి దండం పెడుతున్నా.